సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 'గాడ్ ఆఫ్ వార్' అనే ఒక టైటిల్‌తో కార్తికేయ స్వామి గారి అంటే మొత్తం ఆ కథాంశంతో ఒక మైథలాజికల్ సినిమా అయితే ప్లాన్ చేశారు. అయితే అది మొదట అల్లు అర్జున్ గారితో అనుకున్నారు గానీ అది కుదరలేదు. ఎన్టీఆర్ గారి దగ్గరికి స్క్రిప్ట్ వచ్చేసింది. సో అంతా ఫైనల్ అయిపోయింది. ఇక ఎన్టీఆర్ గారు కార్తికేయ స్వామిగా కనిపించబోతున్నారని చెప్పేసి మొత్తం కూడా ఒక నడిచిన వేళ ఇప్పుడు మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. ఈ కథ ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారి చెంతకు చేరింది. ఇప్పుడు కార్తికేయ స్వామిగా అల్లు అర్జున్ గారే కనిపించబోతున్నారు అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. సో అసలు ఏం జరిగింది? మరి అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి దగ్గరికి స్టోరీ ఎందుకు వెళ్ళింది? మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మళ్ళీ అల్లు అర్జున్ గారి దగ్గరికి ఎందుకు వచ్చేసింది స్క్రిప్ట్? మరి ఇప్పుడు ఎవరు చేయబోతున్నారు? ఎవరు పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు సార్ ఆ పాత్రకి? మీ ఒపీనియన్ ఏంటి? ఈ కార్తికేయ స్వామి మాత్రం డెఫినెట్ గా నాకు అనిపించింది ఏమిటంటే అల్లు అర్జున్ ఒక వెరైటీని ఆహ్వానించే నటుడు. అది జూనియర్ ఎన్టీఆర్ లో లేదు, వెంకటేష్ లో కూడా వెంకటేష్ కూడా అంతగా పట్టించుకోవడం అన్నమాట. ఈ స్క్రిప్ట్లు ఎవరు వినిపించినప్పుడు కూడా మనం ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో, దెబ్బతింటామేమో అనిపిస్తుంది జనరల్గా. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మామూలు అందరూ నడిచే దారిలో నడిస్తే మన తాలూకు ప్రత్యేకత ఏముంది, సంథింగ్ డిఫరెంట్గా చెప్దాం కథనే అని చెప్పేసి ఆయన ఎప్పుడు వెరైటీని కోరుకునే మనిషి, వెరైటీగా సినిమా డీల్ చేసే మనిషి. ఆ వెరైటీని కోరుకోబట్టి అది ఖరీదే సినిమా నిజంగా అది చాలా వెరైటీ స్టోరీ. దాన్ని ఆడియన్స్ని ప్రిపేర్ చేయకుండా ఉండబట్టి ఆ సినిమా దెబ్బతిన్నది. సెకండ్ రిలీజ్లు తర్వాత ఎప్పుడు వచ్చినా అది టీవీలో సూపర్ హిట్. అలాగే ఎంత కథా వస్తువు అయినప్పుడు కూడా చాలా డిఫరెంట్గా చెప్దాం, చాలా ప్రత్యేకతతో చెప్దాం, జనాలందరూ కూడా ఆశ్చర్యపోయేలా చెప్దాం అనుకొని ఆలోచనతో అలా చేయడం కూడా ఒకసారి ఆర్టిస్టులు రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. జనాలు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అనే డౌటు జూనియర్ ఎన్టీఆర్ రావడం అది వస్తుంది. అది ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుని జూనియర్ ఎన్టీఆర్కి సరైనటువంటి సినిమాలు పట్టడం లేదు. ఎంత కష్టపడి సినిమాలు చేసినప్పుడు కూడా సినిమాలు పట్టడం లేదు. అదిగో వాట్లు అలా వెరైటీ అవుతుంది అనుకునే పృథ్వీకి రాష్ట్రంలో చేశాడు, అబాస్ పాలు అయిపోయాడు. తర్వాత దేవర సినిమాకి తను ఊహించినంత ఏదో హైట్స్కి వెళ్ళిపోతాం అనుకున్నాడు, అది అక్కడ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు డెఫినెట్గా ఒక కాక్షోర్గా సినిమా హిట్ అవుతుంది అనుకుంటేనే చేస్తాడు, లేకపోతే చేయడు. ఆయన వదిలేయడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి బాగా గౌరవం ఉన్నటువంటి ఆర్టిస్టుల్లో ఈయన ఒకడు ప్రథముడు. పవన్ కళ్యాణ్కి ఎలాగైతే గౌరవం ఉందో ఇక్కడ అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తాలూకు టాలెంట్ మీద, కథనం మీద ఆయన జీనియస్ అనేటువంటి గౌరవం ఉంది. ఎవరికైనా ముందు ఇద్దరు మనుషులు కలయికలో అవతల వ్యక్తి గురించి ఏ స్థాయి తెలివైన వాడో తెలిసినట్టయితే ఆ రిసీవింగ్ వేరుగా ఉంటుంది. ఎక్కడో పెడతాడు ఫీటింగ్, ఎక్కడో కథలో మంచి మలుపు వస్తుంది, మంచి అంటే జనాకర్షణీయమైనటువంటి సన్నివేశాలు వస్తాయనేటువంటిది స్క్రిప్ట్ చూడకముందే, కథ వినక ముందే ప్రిపేర్ అయిపోతారు అన్నమాట. తన పట్ల ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ వల్ల తన పట్ల తనకు తెలిసినటువంటి కొన్ని సత్యాలు ఉంటాయి సార్, కొన్ని నిజాలు ఉంటాయి అన్నమాట, ఆశ్చర్యపరుస్తాయి అన్నమాట. అమ్మో ఇన్ని పుస్తకాలు చదివాడా, ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడా, ఇంత ప్రపంచాన్ని చదివాడా. ఎప్పుడైతే ఈ అవగాహన ఉందో, ఆ మనిషి మీద రెస్పెక్ట్ ఉందో, ఆ మనిషి చెప్పిన కథ మీద కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ బన్నీకి ఉంది కనుక ఈ కార్తికేయ కథ మాత్రం డెఫినెట్గా కార్తికేయ స్వామి ఈ కథ మాత్రం డెఫినెట్గా అర్జున్ చేస్తారని నా అంతనా ఆయన్ని అనుకుంటున్నాను అన్నమాట. నా అనుభవం ఏంటంటే అర్జున్కి ఆయన పట్ల రెస్పెక్ట్ ఉంది, వాళ్ళిద్దరికి అనుభవం బాగుంటుంది, ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తారు. ఇద్దరు చేసినటువంటి సినిమా కూడా జనం బాగా మెచ్చుకున్నారు. 800 కోట్లు తీసి పక్కన పెడితే జనాలు నచ్చినటువంటి సినిమాలు చేశారు వాళ్ళు. అది ఇప్పుడు మరి గ్లోబల్ స్టార్ అయిపోయాడు కనుక డెఫినెట్గా ఆయన తాలూకు ఇండియన్ అయ్యాడు కదా, ఇండియన్ గ్లోబల్ స్టార్ అయితే ఈయన కూడా గ్లోబల్ డైరెక్టర్ అవుతాడు కదా ఆటోమేటిక్గా. అందువల్ల కూడా ఆలోచనతో ఈయన ఈ వైపు మొగ్గు చూపించు ఉండొచ్చు. బట్ ఎనీవే సినిమా ఈ ప్రాజెక్టు మాత్రం మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఎన్టీఆర్ ఒప్పుకోడు, ఇంకోరైనా ఒప్పుకోరు అన్నమాట. అది దానికి కావాల్సింది పొటెన్షియాలిటీ కావాలి.
ఆ పొటెన్షియాలిటీ తనకి ఏదో సినిమాలు చెప్పినట్టుగా టన్నుల కొద్దీ ఉంది బండి దగ్గర, కనుక హీ క్యాన్ డీల్. సార్ అంటే మైథలాజికల్ సినిమా అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఎవరు చేయగలుగుతారు అని చెప్పేసి చాలా మంది స్టార్ డైరెక్టర్ల దగ్గరికి ఈ ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరుని చెప్పడం మనం చాలా సందర్భాల్లో చూసాం సార్. మరి ఇప్పుడు ఈ మైథలాజికల్ సినిమా అలా జూనియర్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు అన్నప్పుడు అటు ఫ్యాన్స్ లో కావచ్చు, చాలా మందిలో కావచ్చు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇలా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళడం, సో ఆయన కూడా అద్భుతంగా చేయగలరు ఎందుకంటే మొదట ఆయన దగ్గరికే వెళ్ళింది కాబట్టి. సో ఎలా ఉంటుంది అంటారు సార్? ఏమండి, సమర్థుడైన డైరెక్టర్ అయితే ఏమైనా చేయగలరండి. మనం ఎప్పుడైనా ఊహించాం మహేష్ బాబు ఇంత అందంగా కృష్ణుడిలా ఉంటాడు, ఇంత అందంగా రాముడిలా ఉంటాడని? అక్కడ అవతల వ్యక్తి సమర్థుడైతే తనకు కావలసినటువంటి రూపాన్ని రప్పించుకుంటాడు. గంగోత్రిలో ఉన్నటువంటి కనిపించిన అల్లు అర్జున్కి ఇప్పుడు కనిపిస్తున్న అల్లు అర్జున్కి ఏమైనా మీరు పోలికలు చెప్పగలరు? కొంత ఉందా? కనుక అక్కడ సమర్థుడైన డైరెక్టర్ అయినట్టయితే డెఫినెట్గా ఆయన తాలూకు క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లు కాదు, మైథలాజికల్ అంటే మైథలాజికల్ పీస్ ఎక్కడో వస్తుంది తప్ప టోటల్ మైథలాజికల్ సినిమా మాత్రం కాదు. మైథలాజికల్ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయడు, అది మైథలాజికల్ క్యారెక్టర్ అయి ఉంటుందని నా అంచనా అన్నమాట. అంతేగాని ఇప్పుడెవరు చేస్తారండి మైథలాజికల్ సినిమాలు? ఎవరు చేయరు. ఎక్కడో మనకి ఇప్పుడు కల్కి సినిమా ఉందనుకోండి, అశ్వత్థామ, కర్ణ ఈ 2 క్యారెక్టర్లు తీసుకున్నారు. అటువంటి మైథలాజికల్ పీసెస్ తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చని దానికి బాగా ఉపయోగపడతాడు. ఈయన కూడా అల్లు అర్జున్ కూడా ఎక్స్పెరిమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఛాలెంజ్గా తీసుకొని దాన్ని విజయవంతంగా నెగ్గుకు రాగలుగుతాడు అన్నమాట. అర్జున్ తక్కువ ఆర్టిస్ట్ కాదు కనుకనే ఆయనకు ఉన్నటువంటి ఆ లెస్సర్ పర్సనాలిటీ, పెద్ద గ్లామర్, పెద్ద హ్యాండ్సమ్ హీరో, ప్రపంచ సుందరాంగుడేం కాదు. తనకు ఉన్నటువంటి ఆ లిమిటెడ్ ఆ ఫిజిక్తోని, ఆ లిమిటెడ్ అందంతోని మొత్తం ఈరోజు గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకోవాలంటే దాని వెనుక ఎంత కృషి ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, తనను తాను ఎంత గొప్పగా మలుచుకోవాలనేది అర్థం చేసుకోవచ్చు. So we can deal it. Right, sir. Thank you so much, sir. Thank you.